నమస్తే అన్న. నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఈరోజు బీసీ ప్రెస్ మీట్ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశ్యం ఏందన్న అసలు? ముఖ్య ఉద్దేశ్యం ఏందనంటే, రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు వచ్చే ఉంది. ప్లస్ 42% రిజర్వేషను ఏర్పాటు చేసి, దానికి సంబంధించి చట్టబద్ధత చేయాల్సినటువంటి సమావేశంలో కూడా అది ముఖ్య పాత్ర అక్కడ సంఘటన జరగబోతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించినటువంటి ఏవైతే అందులో డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక మూలన పడేసింది. దాని గురించే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించారో మేము ఈ కులానికి ఇంత చేస్తాం, ఆ కులానికి చేస్తాం, కుర్మగొల్లలకి 2వ దశ గొర్రెలు విడుదల చేస్తాము, ముదిరాజులకు అది చేస్తాము, గౌడ్లకి చేస్తాము, ఇన్ని పథకాలు ప్రకటించారు కదా, మరి ఏమేమి ప్రకటించినాయి, ఏమేమి అమలు చేసిరు అనేది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి అని వాళ్ళని అడగడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేసారు, బీసీలకు కులగణన చేస్తా అన్నారు, కొట్లాడంగా వాళ్ళకి కులగణన చేయడం జరిగింది. దానిపైన కూడా ఇప్పుడు చట్టబద్ధ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాల్సిన అవసరం ఉంది. దాని గురించే మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత బడ్జెట్లో రాష్ట్రం ఉన్నటువంటి బడ్జెట్లో బీసీలకు 9,300 కోట్లు కేటాయించారు. అంటే మన రాష్ట్ర బడ్జెట్లో 3% కేటాయించడం జరిగింది. అందులో కూడా ఖర్చు పెట్టింది కేవలము ఒక 6,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఏది ఇచ్చినా కూడా పేపర్లకే అంకితం అవుతుంది. అందుగురించనే ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాలల్లో బీసీలు 50% పైన ఉన్నటువంటి బీసీలకు 50% బడ్జెట్ కేటాయించాల్సిందే. లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియం. ఎందుకంటే మిమ్మల్ని అయ్యా అప్ప అని అడుగుతుంటే మీరు చెలరైపోతున్నారు. ఏదున్నా కూడా బీసీలకు ఏదో బిచ్చం వేసినట్టు వేస్తున్నారు. కాబట్టి మేము ఊరుకునేది లేదు. బడ్జెట్లో 50% బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సిందే. అలాగే మొన్న ఎమ్మెల్సీ స్థానాలలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే అంత రెడ్లకు ఇప్పిద్దామని చెప్పేసి ఆలోచన చేసేది. ఇటు జగ్గారెడ్డి కానీ, అటు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా మిగతా నాయకులు ఉత్తమ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరు కూడా రెడ్డికే ఎమ్మెల్సీ ఇద్దామని చెప్పేసి అని 3 ఆలోచన చేసారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఉద్యమం సెగ ఢిల్లీకి తగిలే రాహుల్ గాంధీ గారు వీళ్ళ కాగితాలను తీసి చెత్త డబ్బాలు వేసిపడేయడం జరిగింది. దాని తర్వాతనే బీసీలదే నడుస్తుంది, బీసీలకు ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలి అని చెప్పేసి అని రాష్ట్రం అంతా బగ్గుమంటుంది అని చెప్పేసి అనే బీసీలకి బలైన వర్గాలకు కేటాయించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ఐడియాలజీని ఫాలో కావాలి. మీకు రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని ఫాలో అయ్యి ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే మాత్రం కేసీఆర్ని ఎట్లయితే ఉసబెట్టామో చింత చెట్టు కింద మిమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో బొంద పెడతాము, మీరు కూడా ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సి వస్తుంది అని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది. అయితే రాహుల్ గాంధీ గారు ముందుగా మనకి ఎలక్షన్స్ వచ్చే ముందు ఒక మాట అన్నారన్న. ఏంది అని అంటే, ముందుగా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముందుగా బీసీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తానన్నారు. మరి అది జరగలేదు కదా. రాహుల్ గాంధీ ఐడియాలజీ పాపం ఒకలా ఉన్నది. ఆయన పెద్ద మనిషి ఢిల్లీలో కూర్చొని ఇక్కడ రాష్ట్రంలో పాపం అంతా నేను అనుకున్నట్టు జరుగుతుందని ఆయన అనుకుంటాడు. ఆయన మాటని పూర్తిగా వ్యతిరేకంగా చేసి రేవంత్ రెడ్డి నడిపిస్తుంది. రేవంత్ రెడ్డి అండ్ కో వాళ్ళ టీము ఏదున్నా కూడా రాహుల్ గాంధీ పాపం దేశవ్యాప్తంగా వస్తే మేము దేశవ్యాప్తంగా కులగన చేస్తామని ఆయన అనుకోడు. ఇక్కడ రాష్ట్రంలో వచ్చిందిగా ఇక్కడ చేయండి అని మేము ఢిల్లీలో కలిసినప్పుడు చెప్తే తప్పకుండా ఇక్కడ కులగన చేయాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి పాపం ఆయన చెప్పిండు. కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అది ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటంటే 42% రిజర్వేషన్ ఇస్తే ఈ మొత్తం బీసీల రాజ్యం అవుతుంది అని చెప్పేసి అని భయపడి ఇది మెల్లగా నత్తనడక నడిపిస్తూ ఈ రిజర్వేషన్కి కావాల్సినటువంటి కులగణను వీటన్నిటిని కూడా మెల్లగా నడిపించాలని చూస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి మన రాహుల్ గాంధీ గారికి ఉండాల్సినటువంటి రిపోర్ట్ అందింది, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏందని తెలుసుకున్నాడు. కాబట్టే వాళ్ళు పిలిచి మరి వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టుని పక్కన పడడం జరిగింది. కాబట్టి బీసీలకి ఏం చేస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము కూడా ఏం అడుగుతున్నామంటే మేమేమి ఇయ్యలేని కోరికలు అంటే మొయ్యలేని బరువులు మేము అడగట్లేము. వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు మాత్రమే అమలు చేయమని అడుగుతున్నాం. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రమే అమలు చేయండి, బీసీలకు కావాల్సినటువంటి వాటా కోటా ఇవ్వమని చెప్పని అడుగుతున్నాం. అంతే. వచ్చే 5 ఏళ్లలో బీసీ రాజ్యాధికారం వెళ్తుందన్న. బరాబర్ బీసీల రాజ్యం వస్తుంది. ఎవడైతే ఈ అగ్రవర్ణ పెత్తందారులు ఉన్నారో వాళ్ళు ఫామ్ హౌస్కే అంకితం కావాల్సి వస్తుంది.
రాబోయేది బీసీల రాజ్యమే. ఒకవేళ వీళ్ళు టికెట్లు ఇవ్వకపోయినా, రిజర్వేషన్లు ఇంకా పెంచకపోయినా ఈ ఉద్యమం మాత్రం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీల పార్టీ కూడా వస్తుంది. బీసీల పార్టీ రావాల్సిందే. అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా వీళ్ళకు వస్తారు. ముఖ్యమంత్రి కూడా బీసీ అభ్యర్థి ఉంటాడు. బీసీ సీఎం అవుతాడు. తప్పకుండా ఈ సమావేశంలో మీరు ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా రేపు మంత్రులుగా మారబోతారు, ఎమ్మెల్యేగా మారుతారు. ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది. వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ లో వండుకొని అరే అమ్మ చెప్తే వినకపోతేనా అని చెప్పని ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు బడ్జెట్ సమావేశంలో ఒకవేళ బీసీకి అనుకున్నంత వాటా అనుకున్నంత బడ్జెట్ ఏర్పాటు చేయకపోతే మరి ఎలా అన్న ఏం చేస్తారు మరి మీరు? ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం. ఎప్పుడైతే మాకు బీసీల బడ్జెట్ కేటాయించకపోతే ఎవరిని రోడ్ల మీద తిరగనియం. ఎవరైతే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కొక్కరి ఇంటి ముందు 500 మందిని కూర్చోబెట్టి ధర్నాలు చేపిస్తాం. ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళపైన కూడా ధర్నా చేస్తాం వాళ్ళ ఇంటి ముందు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోకపోతే ఏం ఫైదా? ఓ 11 ఫెడరేషన్లు ఉండే, దాని తర్వాత ఇంకో 13 ఫెడరేషన్లు చేసి 24 ఫెడరేషన్లు అయినాయి. వాటి బడ్జెట్ లేదు, పాడు లేదు. 20,000 కోట్లతో సప్లాన్ చేస్తారన్నారు, అది లేదు. గొల్లకుర్మలకైతే 2వ దశ గొర్రెలు విడుదల చేస్తామని చెప్పని అన్నారు, ఓరినేమో అది లేదు. ముదిరాలకు చేస్తా అన్నారు, అన్ని కులాలకు చేస్తా అన్నారు. గౌన్లోకి సబ్సిడీ ఇస్తా అన్నారు, అది లేదు. మరి ఇంకేం చేయనికున్నారు? బడ్జెట్లనన్నా కూడా మీరు కేటాయించకుండా ఇంకేమైనా మాయమాటలు చెప్తే మాత్రం ఎవ్వరు తిరగనియం. ఏడికైతే ఆడికి అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి ఇంటికన్నా కూర్చుంటాము. రేవంత్ రెడ్డి కూడా బయటకు కూడా రానియం. ఏమైతే అది అవుతాయి. ఎందుకంటే మాకేం అరెస్టులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. బీసీలకు న్యాయం జరిగేంత వరకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమవుతాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.